హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ అంటే మనకు గుర్తొచ్చేది రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్. వీళ్ళు ముగ్గురు సినిమాలు కూడా 3 పందాల్లో ఉంటాయి. ముగ్గురు సినిమా మేకింగ్ అనేది 3 స్టైల్స్లో ఉంటాయి. అయితే మనం చూసుకుంటే ఇప్పటికే రాజమౌళి అలాగే సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్స్ అయిపోయారు. అయితే త్రివిక్రమ్ ఇంకా రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తోంది. రాజమౌళి చూసుకుంటే బాహుబలి, RRR ఈ 2 సినిమాలు పాన్ ఇండియా మూవీస్ కాబట్టి ఆయన పాన్ ఇండియా డైరెక్టర్, ఇండియన్ డైరెక్టర్గా పేరు తెచ్చేసుకున్నారు. ఇక సుకుమార్ కూడా పుష్ప 2తో పాన్ ఇండియాలోకి అడుగు పెట్టేశారు. ఇప్పుడు సుకుమార్ నుంచి నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఇక త్రివిక్రమ్ విషయంలో గత కొంతకాలంగా ఆయన ఫ్లాప్స్ను చవి చూస్తున్నారు. అయితే మనం అనుకున్నట్టు రైట్ టైం కోసం త్రివిక్రమ్ వెయిట్ చేస్తున్నట్లే తెలుస్తోంది. ఎందుకంటే త్రివిక్రమ్ క్యాపబిలిటీ ఏంటో మనం ఆల్రెడీ ప్రీవియస్ మూవీస్లో చూసాం. సో నెక్స్ట్ త్రివిక్రమ్ తీయబోయే సినిమా అయితే నిజంగా సర్ప్రైజింగ్గానే ఉండబోతోందని మనకు తెలుస్తోంది. అయితే అంతకంటే ముందు మనం చూసుకుంటే త్రివిక్రమ్, రాజమౌళి వీళ్ళిద్దరికీ కూడా పురాణాలలో టచ్ ఉందన్నది మనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కానీ లేదంటే వాళ్ళు ఏదైనా స్టేజ్ పైన మాట్లాడినా కానీ ఎక్కువ పురాణ ఇతిహాసాలని టచ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అలాగే రాజమౌళి తన సినిమాల్లో కూడా ఈ పురాణ ఇతిహాసాలు టచ్ ఇస్తూ ఉంటారు. అంటే పూర్తిగా దానికి సంబంధించిన సినిమా తీయకపోయినా ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్కి ఆ పురాణాల్లో టచ్ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అయితే త్రివిక్రమ్ నుంచి ఇప్పటి వరకు అలాంటి సినిమా రాలేదు. అయితే త్రివిక్రమ్ నుంచి అలాంటి సినిమా రాబోతోంది అనేది ఇప్పుడు మనకి తాజా సమాచారం. రీసెంట్గా మనకి చూసుకుంటే నిర్మాత అయినటువంటి సూర్యదేవర నాగవంశి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్తో రాబోయే సినిమా గురించి ఆయన మాట్లాడారు. యాక్చువల్గా ఏదైతే త్రివిక్రమ్, సూర్యదేవర నాగవంశి, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది. అలాగే త్రివిక్రమ్, సూర్యదేవర నాగవంశి అలాగే బన్నీ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది. అయితే ఈ 2 సినిమాల్లో ఏదో ఒక సినిమా మాత్రం ఇండియన్ సినిమా మాట్లాడుకునే విధంగా ఉండబోతుందని చెప్పి ఆయన ఒక లీక్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2 కాంబినేషన్స్లో ఏ కాంబినేషన్ ద్వారా సినిమా రాబోతుంది అనేది మాత్రం నాగవంశి రివీల్ చేయలేదు. కానీ ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకుంటే గతంలో ఏదైతే త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో బన్నీది సుబ్రహ్మణ్య స్వామి గెటప్ అని చెప్పి అప్పట్లో ఒక లీక్ వచ్చింది. అయితే దానిపై అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే రాలేదు, కానీ ఒక వార్త అయితే చక్కర్లు కొట్టింది. అయితే ఇప్పుడు నాగవంశి ఇంటర్వ్యూతో దాన్ని మనం కంపేర్ చేసుకున్నప్పుడు బన్నీతోనే ఇలాంటి ఒక సినిమా రాబోతోందా అన్న ఒక క్వశ్చన్ కూడా మనం చూసుకుంటే మెగా అభిమానుల్లో కానీ లేదంటే అల్లు అభిమానుల్లో కానీ ఒక క్వశ్చన్ అయితే తలెత్తుతోంది. ఇక చూసుకుంటే ఈ సినిమా ఎలా ఉండబోతోంది అంటే అటు చూసుకుంటే భారతం కాదు, రామాయణం కాదు, ఒక స్పెషల్ క్యారెక్టర్ని పరిచయం చేయబోతున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ఇప్పటి వరకు రాని ఒక కంటెంట్తో రాబోతోంది అని చెప్పైతే నాగవంశి చెప్పడం జరిగింది. అలాగే ఇండియన్ సినిమా దగ్గర ఎవరికీ తెలియని ఒక కొత్త పాత్రను హీరోగా మన పురాణాల నుంచే తీసుకొచ్చి పరిచయం చేయబోతున్నారట. నిజంగా నాగవంశి చెప్పడం చూస్తుంటే ఏదో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఖచ్చితంగా ఈ సినిమాలో ఉండబోతోందని మనకు అర్థమవుతోంది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ని తీసుకుంటారా లేదంటే బన్నీని తీసుకుంటారా అనేది మాత్రం ఖచ్చితంగా సస్పెన్స్గానే ఉంది. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ని తీసుకుంటే పురాణ ఇతిహాసాలకు జూనియర్ ఎన్టీఆర్ సెట్ అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇంకా బన్నీ విషయానికి వస్తే ఖచ్చితంగా కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా త్రివిక్రమ్ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. మరి వేచి చూద్దాం ఈ సినిమా ఎవరితో రాబోతుంది అనేది.